నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నా తండ్రికి క్షమాపణ కోరుకుంటాను. అయినా ఇదిగో నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను అయ్యా, నీ కుమారుడిగా ఉండే అర్హత నేను కోల్పోయాను, పనివారిలో నేను ఒక పనివారిగా ఉంటానయ్యా అని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు. ఈరోజు ఒక మాట చెప్పనా, ఏమండి, తప్పులు చేయడం అనేది మానవుని యొక్క సహజ లక్షణం. అది తప్పులు అనేవి ప్రతి మానవుడు కూడా చేస్తాడు, కానీ ఒప్పుకోవడం అనేది దైవ లక్షణమై ఉన్నది. చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఒప్పుకోకుండా కప్పుకునే వారిగా ఉంటారు. ఈరోజు తప్పులు అందరూ చేస్తారు, ఏమండి, అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధలుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరమును పొందుతాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా, నీ చేసిన పొరపాట్లు ఎంత పెద్దవైనా, ఆ పొరపాట్లు ఈ లోకంలో ఏ మనిషి కూడా క్షమించలేకపోవచ్చు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చి నీ తప్పుని ఒప్పుకోగలిగితే ఆయన క్షమిస్తాడు, నిన్ను కనికరించే దేవుడై ఉన్నాడు.